సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఫ్రీ సింబల్ ఆ మధ్య చేశారు. ఇప్పుడు దాదాపు 50కి పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ ఇచ్చారు సార్. అంటే జనసేన పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా స్థానాల్లో. మరి ఇది కూటమి పైన ఇంపాక్ట్ చూపిస్తుందా? కమిషన్ ఒక నియమావళి ఒకటి ఉంటుంది. 6% ఓట్లు రావాలా, లేకుంటే 2 ఎమ్మెల్యేలు రావాలా, ఇక్కడ ఒక ఎంపీ అయినా ఉండాలా. సో ఏ కేటగిరీలో కూడా జనసేన పార్టీ రీచ్ కాలేదు. సో దాంతో ఏమైపోయింది, ఈ గ్లాస్ గుర్తు అనేది రికగ్నైజ్ పార్టీ కింద కాలే. ఈ పొలిటికల్ పార్టీ అయితే రిజిస్టర్డ్ అయిపోతుంది, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్ పార్టీ కింద ఉంటుంది. రికగ్నైజ్ కావాలంటే 6% ఓట్లు రావాలా, లేకుంటే 2 ఎమ్మెల్యేలు గెలవాలా, లేకుంటే ఒక ఎంపీ గెలవాలా. ఇలా ఈ మూడిట్లో ఏది కూడా రీచ్ అయినా కానీ ఖచ్చితంగా ఆ పార్టీ రికగ్నైజ్ పార్టీ కిందకి వస్తుంది. ఆ సింబల్ అనేది ఆ పార్టీకి అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ పార్టీ ఫస్ట్ మేము అప్లై చేసుకున్నాం కాబట్టి మేము అప్లై చేసాం ఫస్ట్ అని చెప్పేసి కోర్టుకి వెళ్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లాగా మీరు ఫస్ట్ ఎన్నికల కమిషన్కి అర్జీ పెట్టుకున్నారు కాబట్టి జనసేన పోటీ చేసేటువంటి స్థానాల్లో ఖచ్చితంగా జనసేనకి అని చెప్పేసి ఇచ్చేశారు. దాంట్లో ఏమైపోయింది, జనసేన లీగల్ సెల్ కూడా కొద్దిగా నెగ్లిజెన్సీ చేశారనమాట. వాళ్ళ నెగ్లిజెన్సీకి ఇది పరిణామం. కేవలం జనసేన, ఓన్లీ జనసేన అని రాయలే, ఇట్ విల్ బి అలాటెడ్ టు ద జనసేన అని రాశారు. ఓన్లీ జనసేన అని అంటే అది ఓన్లీ జనసేనకే వచ్చేది. ఇట్ విల్ బి అలాటెడ్ టు ద జనసేన. సో జనసేన పోటీ చేసింది ఎంత, 20 నియోజకవర్గాలలో. ఆ 20 నియోజకవర్గాలలో జనసేన తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా వేరే తావేడు ఉంటుంది. 20 నియోజకవర్గాలు మేము అడగట్లేదు కదా, 20 నియోజకవర్గాల తర్వాత మేము అడుగుతున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు. వాళ్ళు ఇండిపెండెంట్లు అందరికీ అవకాశం దొరికింది, వాళ్ళు ఆ గ్లాస్ గుర్తు వాళ్ళు తీసుకుంటున్నారు. దానిపైన కూడా కోర్టుకు వెళ్తున్నారు. కాకపోతే జనసేన మా ఫేవర్లో, జనసేన ఫేవర్లోనే ఈ నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాము హైకోర్టులో కూడా. ఎందుకంటే ఇది టూ లేట్ ఆల్సో. ఎందుకంటే స్క్రూటినీ అయిపోయింది, ఎన్నికలు గుర్తులు ఆల్రెడీ ఇచ్చేయడం కూడా జరిగింది. చాలా పోస్ట్ అది ప్రింట్అవుట్ తీసి కూడా పోలింగ్ సెంటర్స్లలో రిటర్నింగ్ ఆఫీసర్లో స్టిక్ చేయడం జరిగింది. ఈ పరిస్థితులలో మళ్ళీ దాని మీద కోర్టు నిర్ణయం తీసుకుని ఎన్నికల కమిషన్ దాన్ని మారుస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. మారిస్తే చాలా మంచిది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు రెబల్స్గా ఎవరన్నా కానీ ఆ గ్లాస్ గుర్తు మీద పోటీకి వెళ్ళినా కానీ అక్కడ ఏం చేయడం జరుగుతుందంటే ఈవీఎం యొక్క ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఏ నియోజకవర్గంలో ఏ నంబర్ పైన మనకు గుర్తు వచ్చిందనేది, మన పేరు అభ్యర్థి పేరు వచ్చిందనేది ఆ నియోజకవర్గాల వారిగా కొంచెం ప్రచారం విస్తృతంగా ఇంకా డెప్త్కి వెళ్ళవలసి వస్తుంది. ఆ ఈవీఎం స్టిక్కర్స్ అనేది అతికిచ్చి సపోజ్ 3వ నంబర్ పైన వచ్చింది, ఆ నియోజకవర్గంలో మాకు 3వ నంబర్ పైనే వస్తుంది, 3వ నంబర్ ఫోకస్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఓకే, అలాంటి కార్యక్రమాలు కొన్ని చేయడం వస్తుంది. కొద్దిగా బటన్ ఎక్కువ అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఎంతో కొంత నష్టం అయితే ఉండే ఛాన్స్ ఉందంట. నష్టం జరిగే ఏం అవకాశం ఉండదు, కానీ మళ్ళీ కూడా అది ఈరోజు దేనికి ఛాన్స్ ఇవ్వకూడదనే మనం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్. సార్ ఇటు ముస్లింలందరూ కూడా టీడీపీ పార్టీకి అండ్ కూటమికి దూరం అవుతున్నారు అని అంటున్నారు. ఎందుకంటే మోదీ గారు ముస్లిం రిజర్వేషన్ని క్యాన్సిల్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి కదా. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏపీలో ముస్లింలందరూ కూడా కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు, ఇది పెద్ద దెబ్బ చంద్రబాబు గారికి అని అంటున్నారు. ముస్లింలకు ఆల్రెడీ మైనారిటీ కోటా రిజర్వేషన్ ఉన్న తర్వాత మళ్ళీ ప్రత్యేకమైన రిజర్వేషన్ దేనికి? మైనారిటీకి సంబంధించి మైనారిటీ రిజర్వేషన్స్ ఉన్న తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా బీసీఈలో కానీ ఇంకా డీలో కానీ ఇంకా ప్రత్యేక రాయితీలు ప్రత్యేక ఎందుకు? వాళ్ళ అల్పసంఖ్యకులాగానే ఉంచుదాం కదా. వాళ్ళకు నువ్వు రాయితీ దేనికి ఇస్తావా? గతంలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు దుర్మార్గమే కదా. ముస్లింలకు రిజర్వేషన్ తీసేయమని మొత్తం చెప్పలేదు. ఏ విధంగా మీరు డబల్ ఇస్తున్నారు? రెండు ముస్లిం మైనార్టీలో కూడా ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ ఒకటి, మళ్ళీ బీసీ మీలో ఒకటి, అంటే రెండు వర్గాలలో 2 సామాజిక వర్గాల్లో రిజర్వేషన్ ఉంటుందా? దానికని చెప్పేసి ఆ రిజర్వేషన్ తీసేస్తాము, మైనార్టీ హక్కు మైనార్టీ వరకే వాళ్ళకు ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి వ్యతిరేకరించి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు కూడా తీసేస్తాడు, వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా తీసేస్తాడని చెప్పి రకరకాల అపోహలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి పైన కూడా కేసు పెట్టి బొక్కలో దొయ్యమని చెప్పింది. ఇలాంటి బట్టబాజు మాటలు మాట్లాడితే అది తెలియదు. ఇప్పుడు కూడా ఆ మాట కూడా మాట్లాడాడు, ఈరోజు నుంచి తెలిసిపోయింది అది. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. సార్ మన చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా ఇటు రంజిత్ రెడ్డి గారు అండ్ అటు కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఇద్దరు కూడా మరి పోటీ పడబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది సార్ చేవెళ్ళ నియోజకవర్గంలో, ఎవరు గెలిచే పరిస్థితులు ఉన్నాయంటే మరి మనం చూసుకున్నాం కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇటు నామినేషన్ కూడా అడ్డుకోవడం చూస్తున్నాం. మరి ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితి? అంటే అక్కడ ప్రాధాన్యతంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మళ్ళీ ఒకవైపు రంజిత్ రెడ్డి, ఒకవైపు మా పార్టీ నుంచి పోయినోడు కాసాని జ్ఞానేశ్వర్. సో ఇద్దరు దొంగలకు ఒక దొర ఉన్నట్టు ఉన్నాడు అక్కడ. ఇద్దరు దొంగలకు ఒక దొర.
ఎందుకు దొంగ అంటే కాసాని జ్ఞానేశ్వర్ ఆ దోపిడీదారుడు, దొంగ, భూ కబ్జాదారుడు, బట్టెబాజ్ అని అందరికీ తెలుసు. నోరు ఇప్పితే అబద్ధాలు తప్ప ఇంకేముండదు. అబద్ధాలు వెంబడే పుట్టిండు మనోడు. అదొక చరిత్ర. ఇంకోటి అష్టదరిద్రుడు కూడా. మా పార్టీలో రాగానే మా పార్టీ నాయకుడు జైలుకు పోయాడు, వాడు పోగానే మా పార్టీ నాయకుడు రిలీజ్ అయ్యాడు. ఆడబడి పోయిండు. మా బీఆర్ఎస్కి పోగానే బీఆర్ఎస్ పార్టీ మొత్తం మునిగిపోయింది, ఆయన కాలు ఇరిపోయింది. మళ్ళీ చేవల్ల టికెట్ అనౌన్స్ చేయగానే బిడ్డ జైలుకు పోయింది. ఇంకా కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లో కొనసాగిస్తే ఆ పార్టీలో ఎవడు మిగిలడు. ఇక కేసీఆర్ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అది ఖాయం. ఇక ఆయన ఇష్టం, నెత్తి మీద పెట్టుకుంటాడో ఇంట్లో పెట్టుకుంటాడో ఆ దరిద్రం మనకు సంబంధం లేదు. కానీ అదొకటి. కాసాని జ్ఞానేశ్వర్కి ఓట్లు పడే ఉండదు, ఎవడు ఓట్లు వేసేటోడు కూడా ఉంటాడు. ఎందుకంటే అంటే బీసీ వర్గాలకు పక్షపాతి, బీసీలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. బీసీలను అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకున్నాడు, భూ కబ్జాలు చేసిండు. బీసీలను అడ్డం పెట్టుకునేసి రాజకీయ పార్టీలు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్సీ పదవులు, జిల్లా పరిషత్ పదవులు తీసుకొని తన సొంత ఖజానా నింపుకొని సొంతంగా బాగుపడ్డాడు. కానీ ఏ బీసీలను బాగుపడిచిన మంచి చేకూర్చినటువంటి చరిత్ర కాసాని జ్ఞానేశ్వర్ది కాదు. ఈజ్ అ గ్రేట్ లయర్ అనమాట. బట్టెబాజ్లో పోటీ పెడితే ఫస్ట్ బట్టెబాజ్ ఎవడంటే కాసాని జ్ఞానేశ్వర్ వస్తాడు. ఇది వాస్తవం. హైదరాబాద్ ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ ప్రజలకు కానీ నిన్న కానీ ఎవరికైనా కానీ కాసాని జ్ఞానేశ్వరు తెలుసా నీకంటే వాడా అంటారు, అతనా అని కూడా అన్నారు, ఆయన కూడా అన్నారు, అరే వాడా అంటారు. అది కాసాని జ్ఞానేశ్వర్ ఒక చరిత్ర. అంతా ఆకురౌడీలని, రేపు మాప చచ్చిపోయే పైల్వాళ్ళని వాళ్ళని పెట్టుకొని, నడవరాణులను పట్టుకొని, రోడ్డు మీద తిరిగేటోళ్ళని పట్టుకొని ఒక గ్యాంగ్ లాగా చూపించుకుంటాడు. అది ఎందుకు పనికిరాని తొట్టి గ్యాంగ్ అది. అలాంటి వాళ్ళని పెట్టుకొని అమాయకులను భయపడించుకుంటూ తిరుగుతుంటాడు. అలాంటి చరిత్ర కాసాని జ్ఞానేశ్వర్ది. అతడు తెలుగుదేశం పార్టీ నుంచి గెంటేసేటప్పుడు నా మీద దాడి జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అది ఎఫ్ఐఆర్ అనేది అఫిడేవిట్లో పొందుపరచలేదని చెప్పేసి నేను పోయి అబ్జెక్షన్ చేసినప్పటికీ పోయి మళ్ళీ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ లెటర్ తీసుకురావడం జరిగింది. మాకు ఛార్జ్షీట్లో పేరు తీసేసారని. సరే ఆమోదించిండు ఆయన. ఎట్టికెళ్లకు సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత ఆయన ఆమోదించిండు. ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో ఏ విధంగా పేరు తీసినది, ఎవడైతే ఇన్స్పెక్టరు ఆ షకీల్ గారి కేసులో ఆయన కొడుకు తీసేసి వేరే పెట్టిండో ఆ ఇన్స్పెక్టరే ఈ కేసు కూడా వేసినాడు. ఈ కేసు కూడా వాని మెడకే తగులుకుంటుంది ఖచ్చితంగా. వాడు ఎక్కడున్నా వాని మీద మళ్ళీ కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ కూడా మళ్ళీ రీఛార్జ్ షీట్ వేసి ఈయన పేరు కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం దిమ్మి చేస్తాను. కాసాని జ్ఞానేశ్వర్ ఒక అభ్యర్థిత్వం కూడా హైకోర్టులో వేసినాం. అది కూడా ఖచ్చితంగా అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ తొలగించడం జరుగుతుంది. ఈ విషయం పక్కకు పెడితే ఇంకో స్వీట్ దొంగ అనమాట. స్వీట్గా మాట్లాడి మెత్తగా మాట్లాడి మొత్తం కిందికి నీళ్ళు వచ్చేదాకా తెలియదు అనమాట. అలాంటి వాడు రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ రైతులకు, ఈ యొక్క పౌల్ట్రీ రైతులకు మేలు జరిగించడానికి, వాళ్ళకు లాభం చేకూర్చడానికి మక్కలు అనేది సబ్సిడీ రేట్ పైన మక్కలను ఇవ్వడం జరుగుతుంది. అదంతా ఏం చేశాడు రంజిత్ రెడ్డి, ఈ సబ్సిడీ రేటు మీద మక్కలన్నీ కొనుక్కొని ఆ తర్వాత మార్కెట్ ధరకు బయట అమ్మాడు. అంటే రైతు నోట్ల మట్టి కొట్టినటువంటి దుర్మార్గుడు దొంగ. ఇంకో విడ్డూరం చూడండి. ఈ స్కాములు మేము కాదు చెప్పింది, స్వయంగా రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం శాసనసభకి స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారు, వీళ్ళందరూ కలిసి మా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, రంజిత్ రెడ్డి ఒక దొంగ, పౌల్ట్రీ దొంగ, గుడ్ల దొంగ, ఈ యొక్క మక్కల దొంగ, రైతుల నోట్లు మట్టి కొట్టిండు, ఈ యొక్క పౌల్ట్రీ రైతులకు అన్యాయం చేసిండని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో పిలిచి టికెట్ ఇచ్చి ఏ విధంగా పోటీ చేపిస్తున్నారు, ఏ విధంగా రేవంత్ రెడ్డికి ఏ విధంగా మనస్సాక్షి ఏ విధంగా పర్మిట్ చేస్తుంది. ఈరోజు అందుకే చెప్తున్నా కదా, ఒక దొరకు దొంగలకు ఇద్దరి మధ్యలో పోటీ. దొర అంటే ఇంకా వేరే దొర వస్తుంది, ఆ దొర కాదు. దొర అంటే దొరలో చాలా రకాలు ఉంటారు. ప్రజల కొరకు పాటుపడే దొర వేరే, ప్రజలు దోచుకున్న దొర వేరే. ఆ దోచుకున్న దొర కేసీఆర్. ప్రజల కొరకు పాటుపడే దొర కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గం ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా చేవెళ్ళ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం, పెట్టుబడులు రావడం, చేవెళ్ళ నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. గతంలో చాలా అభివృద్ధి చేశారు వారు.
గత 5 సంవత్సరాల కాలం నుంచి రంజిత్ రెడ్డికి అక్కడ నియోజకవర్గం పైన ఏమాత్రం అవగాహన లేదు. ఆయన స్థానికుడు కూడా కాదు, ఆయన వరంగల్ నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యాడు. ఒక ప్యాకేజ్ తోటి కేసీఆర్కి ఒక ప్యాకేజ్ ఇవ్వడంలో ఆ ప్యాకేజ్ పరంగా ఇక్కడికి వచ్చాడు. ఎంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంత డబ్బు ఈ స్కాములు చేసి తీసుకొని పక్కకు పోయాడు. ఆ తీసుకున్న డబ్బు దాచుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయి వాళ్ళకి మళ్ళీ ప్యాకేజ్ ఇచ్చి టికెట్ తెచ్చుకొని మళ్ళీ కొట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇటు దొంగలు కొట్లాడుతున్నారు అనేది తెలిపోయింది. దొంగలకు స్థావరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకే రంజిత్ రెడ్డి అందులో పోయిండు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈరోజు మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి. ఈరోజు క్లియర్గా బీజేపీ నాయకులు ఏ విధంగా కమిట్మెంట్ తోడు ఉన్నారో, బీజేపీ అభ్యర్థులు ఏ విధంగా కమిట్మెంట్ తోటి కృషి చేస్తున్నారో, నరేంద్ర మోదీ గారి యొక్క సిద్ధాంతాలను బీజేపీ యొక్క ఈ యొక్క ప్యాట్రియటిజం ఏ విధంగా ఇది చేస్తున్నారు, వాళ్ళు ఒక ప్యాట్రియటిక్గా వాళ్ళు దేశానికి సేవ చేశారని వస్తున్నారు. వీళ్ళలాగా కాదు, దొంగల్లాగా దోచుకోవడానికి కాదు బీజేపీ నాయకులు రావడం. బీజేపీ నాయకులు ఖచ్చితంగా దేశం యొక్క అభివృద్ధి కొరకు అభ్యర్థికి పాటుపడి పోటీ చేస్తుండ్రు. ఖచ్చితంగా బీజేపీ నాయకులను గెలిపిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 4 నెలల్లో వాళ్ళ కథ ఏందనేది ఒడిచిపోయింది, మొత్తం తెలిసిపోయింది అందరికీ. మొత్తం దొంగలను తెచ్చి టికెట్లు ఇవ్వడం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు దొంగలకు స్థావరమైంది. ఆ తర్వాత మళ్ళీ ఉగ్రవాదులకు స్థావరం అవుతుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎంతో కష్టపడి సుదీర్ఘకాలంగా దీని మీద ఒక విశ్లేషణ చేసి సిఏ ఎన్ఆర్సీని తీసుకొచ్చారు. అలాంటి సిఏని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి మాట్లాడడం దేశానికి ద్రోహం తలపెట్టడం తప్ప ఇంకేం కాదు. ఇలాంటి దేశద్రోహులు కాంగ్రెస్ పార్టీ దేశద్రోహులను పుట్టించే పార్టీ, దేశద్రోహులను పుట్టిస్తుంది. కాబట్టి దేశానికి హితం కోరేవాడు ఎవడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాడు. ఓకే, కానీ ఇటు కాసాని గారు చూసుకుంటే సార్, మనకు ఇంటర్వ్యూలో చేవెళ్ళని గెలిచి చాలా కాన్ఫిడెంట్గా కేసీఆర్ గారు గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. ఆయన ముఖం ఆయన ఇంట్లో ఓట్లే వాడేయానికి ప్రజలు ఎందుకు ఇస్తారు? అసలు అసంటోని గురించి మాట్లాడడం కూడా వేస్టింగ్ ఆఫ్ టైం. ఓకే సార్. సార్ ఓవరాల్గా మొత్తం ఎంపీ సీట్లు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచే ఛాన్స్ ఉంది, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఆ పొజిషన్స్ ఏమన్నా మీ అంచనా ప్రకారం? పార్టీ గెలిస్తే 1-2 గెలవచ్చు అండి. ఓకే, 1-2 గెలవచ్చు అంతే, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది. బీజేపీకి ఎడ్జ్ బాగుంది ఈరోజు, బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ నాయకుల కంటే కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి నాయకులను పక్క పెడితే ఇంకా వేరే నాయకులు అభ్యర్థులందరినీ కూడా మోదీ గారి ఫేస్ చూసే వేయడం జరుగుతుంది. ఇది మోదీ గారి గురించి జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ కుర్చీ గురించి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా మోదీ గారి యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల్లో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.